హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఫిల్మ్ టకీస్. అండ్ ఇవాళ మనం మలయాళం మూవీ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా 22 నుంచి 25 దాకా ఇప్పటికే చాలా మలయాళం మూవీస్ అయితే ఇండియాలో అన్ని మూవీస్ కన్నా మలయాళం మూవీసే బాగా క్లిక్ అవుతుందని చెప్పాలి. అలాగే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతున్న విషయం కూడా చెప్పాలా. రికార్డ్ స్థాయి వసూలు అయితే సాధిస్తున్నాయి మలయాళం మూవీస్. అలాగే 2025లో మలయాళ సినిమాలు కలిసి వచ్చిన సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మలయాళం లాంగ్వేజ్ లోనే కాదు, ఇతర లాంగ్వేజ్ లో కూడా సినిమా డబ్ అయి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. సో ఆ విషయాలు అయితే మనం చూద్దాం. మన రీసెంట్ గా రిలీజ్ అయిన లోక చాప్టర్ 1 విడుదలైంది. ఫస్ట్ మలయాళంలో రిలీజ్ చేశారు. సో సినిమా అక్కడ పాజిటివ్ టాక్ రావడంతో అన్ని భాషల్లోనూ విడుదల చేశారు, డబ్ చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా 303 కోట్ల పైగా వసూలు సాధించింది. ఒక కథానాయకుడు కన్నా ఒక కథానాయకురాలుగా కళ్యాణి ప్రియదర్శన్ యాక్ట్ చేసిన ఈ మూవీ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 303 కోట్లు అయితే వసూలు చేసింది. సో ఇది పెద్ద రికార్డ్ అని చెప్పాలా. ఎంపరన్ అండ్ లూసిఫర్ కి సీక్వెల్ ఇది. అండ్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అయితే సాధించింది. లూసిఫర్ సిరీస్ లో రెండో భాగంగా ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా కొంచెం పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా మొత్తం భారీ వసూలు 263 కోట్లు అయితే వసూలు సాధించింది. నెక్స్ట్ మూవీ తుడరం. అండ్ మోహన్ లాల్, శోభన ప్రధాన పాత్రలో ఈ సినిమాని యాక్ట్ చేశారు. ఈ సినిమా మొదటి పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. అండ్ ఎమోషనల్ భావోద్వేగాలని పలికించే చిత్రం. సో ఈ సినిమా కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ అయితే హిట్స్ ఇచ్చారు. అండ్ ఈ సినిమా మొత్తం ఓన్లీ మలయాళంలోనే సినిమా రిలీజ్ అయింది. సో ఈ సినిమా అయితే 80 crores అయితే గ్రాస్ అయితే వసూలు చేసింది. నెక్స్ట్ మూవీ కలం కావల్. ఈ సినిమాలో మమ్ముటి గారు యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాలో మమ్ముటి గారు సీరియల్ కిల్లర్ గా ప్రధాన పాత్రలు అయితే నటించారు. ఇది ఆయన వయసు హోదాకు భిన్నంగా రిస్కీ ప్రయత్నం అని చెప్పాలా. అండ్ ఈ సినిమా అయితే 2025లో మలయాళంలో టాప్ హిట్ గా నిలిచింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అండ్ 75 కోట్ల వసూలు అయితే సాధించింది. అండ్ ఈ సినిమా మలయాళంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు అయితే మలయాళంలో అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. లాస్ట్ టైం చూసిన ప్రేమలో హిట్ అయింది, తెలుగులో తెలుగులోనూ హిట్ అయింది. సో దాని తర్వాత మంజువల్ బాయ్స్ కూడా, ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో కూడా మంచి విజయం సాధించింది ఆ మూవీ అయితే. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఓటీటీలో కూడా మలయాళం మూవీస్ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాయి. అండ్ ఓటీటీలో హాట్స్టార్లో అయితే మలయాళం మూవీస్ చాలా అంటే చాలా దండిగా ఉన్నాయి. సో అవి అయితే నేను కొన్ని చూశాను. సో వాటి పేర్లు నా నోటికి అయితే పలకడం నాకు రావట్లేదు. మీరు కూడా హాట్స్టార్ లో చూడండి. అండ్ మలయాళం మూవీస్ అంటే చాలా బాగుంటాయి. అండ్ ఆవేశం మూవీ కూడా 2024లో రిలీజ్ అయింది. అండ్ ఫాజిల్ గారు యాక్ట్ చేశారు ఈ మూవీ. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రికార్డ్ స్థాయి వసూలు అయితే సాధించి మంచి మలయాళం ఇండస్ట్రీలో అయితే మంచి హిట్స్ అయితే పడుతున్నాయి. సో ప్రజెంట్ చెప్పాలంటే మలయాళం మూవీస్ తెలుగులో కూడా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. అండ్ వసూలు పరంగా కూడా బాగా క్లిక్ అవుతుంది మూవీస్. సో దట్స్ గాయ్స్. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.